హాయ్ వ్యూవర్స్, ఫ్లఫీ ఆమ్లెట్ ఎలా తయారు చేయాలో చూద్దాం. ముందుగా వీడియోకి ఒక లైక్ కొట్టండి. లెట్స్ గో టు ద వీడియో. మనం ఫ్లఫీ ఆమ్లెట్ కోసం ఒక 4 హోల్ ఎగ్స్ తీసుకొని హోల్ ఎగ్స్ ఒక బౌల్లో వేసుకోవాలి. అలా వేసుకున్న దాంట్లో ఎల్లో సొన తీసి సపరేట్గా తీసి పెట్టుకోవాలి. అలా 2 సపరేట్ చేసుకున్న తర్వాత రుచికి తగ్గ సాల్ట్ యాడ్ చేసుకోవాలి. యాడ్ చేసుకుని ఇప్పుడు మనం ఎగ్ బీటర్ కానీ ఫోర్క్ కానీ పట్టుకొని దాన్ని బాగా బీట్ చేయాలి. బాగా ఫోమ్ లాగా వచ్చేంత వరకు కనీసం 5 నుంచి 10 నిమిషాలు టైం పడుతుంది. బాగా ఫోమ్లా వచ్చేంత వరకు బీట్ చేసుకోవాలి. అలాగే ఎల్లోని కూడా బీట్ చేసుకొని ఇక స్టవ్ ఆన్ చేసి మనం ప్యాన్ పెట్టుకొని కొద్దిగా 1 టేబుల్ స్పూన్ వరకు ఆయిల్ వేసుకోవాలి. అలా ఆయిల్ వేసి ఆ ప్యాన్ మొత్తం స్ప్రెడ్ అయ్యేలా ఒకసారి తిప్పుకొని ఇప్పుడు మనం బీట్ చేసుకున్న ఎల్లోని అందులో వేసుకోవాలి. అది కూడా మొత్తం ప్యాన్ మొత్తం అయ్యేటట్టు ఒకసారి ఇలా కలుపుకోవాలి. దానిపై కొద్దిగా ఆల్రెడీ సాల్ట్ వేసాం కాబట్టి మనం కొద్దిగా కారం పైన జల్లుకుంటే సరిపోతుంది. ఇక దానిపై మనం బీట్ చేసిన ఎగ్ ఫోమ్ని అందులో వేసుకోవాలి. అలా వేసుకున్న తర్వాత దీనిపైన కూడా కొద్దిగా మనం రుచికి తగ్గట్టుగా కొద్దిగా కారం పైన జల్లుకోవాలి. ఇప్పుడు దానిపై మూత పెట్టి ఒక 5 నిమిషాలు అలా ఉంచేయాలి. ఆ తర్వాత ఒకసారి ఆ ఫ్లఫీ ఆమ్లెట్ని తిరిగేసి మళ్ళీ కాసేపు మూత పెట్టి వదిలేయాలి. అంతే, రెడీ అయిపోయింది. ఇప్పుడు మనం ఒక ప్లేట్లో తీసుకొని దాన్ని సర్వ్ చేసుకోవడం. కట్ చేసి ఎంతో స్పాంజీలా ఉండే ఫ్లఫీ ఆమ్లెట్ రెడీ అయిపోయింది. వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి. మీ లైక్ నాకు చాలా అవసరం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. లైక్ చేస్తారని ఆశిస్తున్నాను. అలాగే వీడియోని షేర్ చేసి కామెంట్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.